ట్రూ9 న్యూస్ కి స్వాగతం. ములుగు జిల్లాలో ఉధృత పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసనకు దిగారు. దీంతో జిల్లా మొత్తం కూడా టెన్షన్ వాతావరణం ఏర్పడింది. అధికార ప్రభుత్వం ప్రజల పట్ల వహిస్తున్న దోపిడీ పాలన పేరుతో నాడు తాడ్వాయి జర్నలిస్టు శ్రీకాంత్, నేడు చల్వాయి గ్రామానికి చెందిన చుక్క రమేష్పై బెదిరింపులకు పాల్పడుతున్నారని ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు జిల్లా ప్రజలకు పిలుపునిస్తే బీఆర్ఎస్ పార్టీకి ప్రజాగర్జన తోడైతే పాలన కొనసాగించడం కష్టం అవుతుంది అని గుర్తించిన అధికార ప్రభుత్వం కార్యకర్తలను అధికార పార్టీకి వ్యతిరేకంగా నిరసనను అడ్డుకుని పోలీసులు హౌస్ అరెస్ట్ పేరుతో ఎక్కడికక్కడ గ్రామాలకే పరిమితం చేసింది. జిల్లా నడిబొడ్డులో పోలీస్ సిటీ యాక్ట్ పేరుతో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అడ్డుకున్న అధికారులు పోలీస్ ఆంక్షలను ఉల్లంఘించిన అధికార ప్రభుత్వానికి ఎందుకు సలాం కొట్టి సాగనంపారు అని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ములుగు జిల్లాలో కొనసాగిన నిరసన కార్యక్రమంలో భూపాలపల్లి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి పాల్గొన్నారు. ములుగు జిల్లాలో కొనసాగుతున్న అప్రజాస్వామిక విధానాల పట్ల ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు అండగా నిలబడితే ఈరోజు పోలీసులతో మాపై చేపిస్తున్న దాడులని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని గండ్ర అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలనతో కొనసాగుతున్న దోపిడీ పాలనకు స్థానిక ఎన్నికలతోనే ప్రజలు బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ నేతలు కోరారు. తుమ్మలనాగేశ్వరరావు గారు ఊరేగించుకుంటూ సిగ్గనిపిస్తలేదా ఈ కాంగ్రెస్ పార్టీ రాజ్యం నడిపే మంత్రులకి? పోవచ్చు తుమ్మలనాగేశ్వరరావు ఇక్కడి నుంచి 100 అడుగుల దూరంలో చెప్పులు లైన్లో పెట్టి రైతులు ఏడుస్తా ఉన్నారు. మేము అడిగిన ఇప్పటి నుంచి 10 రోజులు సార్ రోజు రావడం, లైన్లు నిలబడడం, అయిపోయిందని చెప్పి వెళ్ళిపోవడం అని ఏడుస్తా ఉన్నారు రైతులు. గిరిజన ప్రాంతం, చిన్న రైతుల ప్రాంతం, ఆదివాసుల ప్రాంతం ఏది సమీక్ష చేసిందా? ఊరేగడానికి పోతున్నారు కదా, ఒకనాడే మరి యూరియా షార్టేజ్ ఏంది ములుగు జిల్లాలో, రైతుల బాధ ఏంది, రుణమాఫీ ఏమైనా జరిగింది మాట్లాడింది? ఎప్పుడైనా సమీక్ష జరిగిందా? ఈ అరాచకాల మీద, క్రైమ్ రేట్ మీద ఎలాంటి క్రైమ్ జరుగుతున్నాయి ఈ జిల్లాలో అని చెప్పి ఎప్పుడన్నా మాట్లాడే ప్రయత్నం చేసిందా, తెలుసుకునే ప్రయత్నం చేసిందా? ఖచ్చితంగా సీతక్క గారి యొక్క ఆశీర్వాదంతో ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నడిపించే నాయకత్వము 100 కోట్ల రూపాయల అక్రమార్జనకు పాల్పడుతున్నది. అక్రమాస్తులు సంపాదించి అందులో కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, ముఖ్యమంత్రితో సహా అందరికి కూడా వాటాలు పోతున్నాయి. కాబట్టి ఈ అరాచకాలకు, కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు పోలీసులు తీసుకోమని చెప్పండి. ఇక్కడ గతంలో ఏం కేసులు జరిగినాయి, వారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎలాంటి నిధులు మేము ఇచ్చినాం, ఎలాంటి అభివృద్ధి జరిగింది, మేము పక్షపాతం లేకుండా ఎట్లా తీసుకొచ్చాం, ఇవాళ వాళ్ళు ఏ రకంగా ఇక్కడ ఈ నియోజకవర్గంలో అరువులకు పథకాలు రాకుండా కుప్ప చేస్తున్నారు కాబట్టి ఏ రకమైనటువంటి అరాచకాలు జరుగుతున్నాయి, ఎంత క్రైమ్ రేట్ పెరిగిందని ఆవిష్లో పెరిగిన లేక ఎట్లా వస్తుంది, ఎంత రాదు, దానిపైన వారికి అవగాహన దాని గురించి కోరు. కానీ ఈ జిల్లాలో మాత్రం సామాన్య ప్రజలకు రక్షణ లేదు అని మీ పార్టీ ద్వారా, మీ అనుచరుల ద్వారా రక్షణ లేదు. ఇలా ప్రభుత్వానికి రావాల్సినటువంటి 100 కోట్ల రూపాయల రాబడిలో ఇలా మీ పార్టీ నాయకుల ఖాతాలకు అక్రమార్జన పెరిగింది. దాన్ని మీరు కంట్రోల్ చేయకుంటే, అరాచకాన్ని కంట్రోల్ చేయకుంటే అది ఖచ్చితంగా మీరే దాన్ని నైతిక బాధ్యత వహించాలి, మీరే బాధ్యులని చెప్పి ప్రజల్లో సంకేతం ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయాలని చెప్పి మీరు భారీగా నిరసన కార్యక్రమం చేపట్టారు. మీరు సీతక్క గారి పైన నేరుగా ఆరోపణలు ఎప్పుడు కూడా చేయలేదు. కానీ వారి యొక్క ముఠా, దండుపాల్య ముఠా, నైమ్ సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు 2 ఏళ్లకే జిల్లా నాయకత్వం ఎట్లయిందంటే మీ విధి విధానాలు ఏంటి? ప్రజాస్వామ్యం గురించి బాగా మాట్లాడే సీతక్క గారు మీకోసం నిలబడ్డ వాళ్ళు, దశాబ్ద కాలంగా మీ నాయకత్వాన్ని బలపరిచిన వాళ్ళు ఎవరు లేరా మీకు విశ్వాసపాత్రలు? 1-2 సంవత్సరాలకే జిల్లా నాయకత్వం ఎదుగుతారా? దాన్ని ఎన్నుకునే మర్మం ఏంటి? ప్రజలు ప్రజాస్వామ్యంలో చాలా చర్చించుకుంటారు. దాని పట్ల దృష్టి పెట్టాలని చెప్పి సీతక్క గారికి తెలియజేయడం. ఆవిష్లో పెరిగిన లేక ఎట్లా వస్తుంది, ఎంత రాదు, దానిపైన వారికి అవగాహన దాని గురించి కోరు. కానీ ఈ జిల్లాలో మాత్రం సామాన్య ప్రజలకు రక్షణ లేదు అని మీ పార్టీ ద్వారా, మీ అనుచరుల ద్వారా రక్షణ లేదు. ఇలా ప్రభుత్వానికి రావాల్సినటువంటి 100 కోట్ల రూపాయల రాబడిలో ఇలా మీ పార్టీ నాయకుల ఖాతాలకు అక్రమార్జన పెరిగింది.
దాన్ని మీరు కంట్రోల్ చేయకుంటే, అరాచకాన్ని కంట్రోల్ చేయకుంటే అది ఖచ్చితంగా మీరే దాన్ని నైతిక బాధ్యత వహించాలి, మీరే బాధ్యులని చెప్పి ప్రజల్లో సంకేతం ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయాలని చెప్పి మీరు భారీగా నిరసన కార్యక్రమం చేపట్టారు. మీరు సీతక్క గారి పైన నేరుగా ఆరోపణలు ఎప్పుడు కూడా చేయలేదు. కానీ వారి యొక్క ముఠా దండుపాల్యం ముఠా 9 సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు 2 ఏళ్లకే జిల్లా నాయకత్వం ఎట్లయిందంటే మీ విధి విధానాలు ఏంటి? ప్రజాస్వామ్యం గురించి బాగా మాట్లాడే సీతక్క గారు మీకోసం నిలబడ్డ వాళ్ళు దశాబ్ద కాలంగా మీ నాయకత్వాన్ని బలపరిచిన వాళ్ళు ఎవరు లేరా మీకు విశ్వాసపాత్రలో? 1-2 సంవత్సరాలకే జిల్లా నాయకత్వం ఎదుగుతారా? దాన్ని ఎన్నుకునే మర్మం ఏంటి? ప్రజలు ప్రజాస్వామ్యంలో చాలా చర్చించుకుంటారు. దాని పట్ల దృష్టి పెట్టాలని చెప్పి మీ సీతక్క గారికి తెలియజేయడం పరిణామాలు పాల్పడుతున్నారు. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క బాధ్యత వహించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఈ రోజు నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. జిల్లా పోలీసు అధికారులు మాకు మాత్రము నిషేధాజ్ఞలు పెట్టిండు. సిటీ పోలీస్ యాక్ట్ జిల్లా వ్యాప్తంగా అమలు చేసింది. ఏం జరిగిందని చెప్పి సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేస్తా ఉన్నారు. రౌడీలకు మద్దతుగా సిటీ పోలీస్ యాక్ట్ తీసుకొచ్చింది. దొంగలకు, అదే అరాచకవాదులకు, ఇసుక మాఫియా వాళ్ళకి, మన విలేకరులపైన దాడులు చేసి అత్యాచారం చేసినట్టు వాళ్ళకు మద్దతుగా సిటీ పోలీస్ యాక్ట్ తీసుకొచ్చి ఆందోళన యొక్క గుర్తునొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మాత్రం ఉయ్యల ఊరేగిస్తూ వారికి క్రాకర్స్ కాలుస్తూ పోలీసులు స్వాగతం పలికే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము అదే అంటున్నాం. ఈ జిల్లాలో ములుగు ప్రాంతంలో, ములుగు నియోజకవర్గంలో పేద ప్రజలకు స్వేచ్ఛ కరువైంది. ఇలా రైతులు యూరియా కోసము పడిగాపులు కాస్తా ఉన్నారు 10 రోజులుగా. వాళ్ళని దాటి వేస్తూ తుమ్మల నాగేశ్వరరావు గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు, మంత్రి సీతక్క గారు దాటిపోతూ క్రాకర్స్ కాల్స్తూ టపాకాయలు వేలుస్తూ పోతున్నారు. ఇదేనా ప్రజాపాలన అంటే? అడిగితే ప్రశ్నించిన వాళ్ళ మీద దాడులు చేస్తా ఉన్నారు. అరువులకు పథకాలు రావడం లేదు. ఇసుక మాఫియా రోజు పెట్టరేగిపోయింది. దాంట్లో కాంగ్రెస్ పార్టీ సీతక్క గారి యొక్క ముఖ్య అనుచరులు, జిల్లా నాయకుల యొక్క నాయకత్వంలోనే ఇక్కడ పోలీసులు, కాంగ్రెస్ వాళ్ళు దండుపాల్యం ముఠాగా ఏర్పడి అరాచకాలు చేస్తా ఉన్నారు. దాన్ని ప్రశ్నించే దానికే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఆందోళన చేయడం జరిగింది. మొన్న ఒక ముఖ్య రమేష్ అనేటువంటి ఒక యువకుడు ఈ ప్రభుత్వం కేటాయించినటువంటి ఇందిరమ్మ ఇళ్లలో చుక్క రమేష్ మరి చనిపోయినటువంటి చుక్క రమేష్ ఎవరైతే ఉన్నాడో ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో ఇందిరమ్మ ఇళ్లలో కేటాయింపులలో జరిగినటువంటి అక్రమాల గురించి, జరిగినటువంటి తప్పుల గురించి ప్రస్తావన చేస్తే పోలీసు అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అతన్ని ఒక రకంగా భయానికి గురి చేస్తే అతను ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. అలాంటి ఆత్మహత్యకు ప్రేరేపణమైనటువంటి వ్యక్తుల మీద కఠినమైనటువంటి చర్య తీసుకోవాలని ఈరోజు భారత రాష్ట్ర సమితి ఈ యొక్క జరిగినటువంటి ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి మరి అప్రజాస్వామిక విధానాల పట్ల మొన్న ఒక మీడియా మిత్రులను కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి దాడి చేయడం, ఇలా ఈ నియోజకవర్గంలో పరిపాటైంది కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు ఈ జిల్లా కేంద్రంలో మా పార్టీ పిలుపునేయడం జరిగింది, నిరసన కార్యక్రమం చేయాలని. కానీ దీన్ని అడ్డుకోవడం కొరకు ఉదయం నుంచే పోలీసు అధికారులు మా నాయకులందరినీ కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం, గృహ నిర్బంధాలు చేపట్టడం మరి అన్ని కూడా చేపడుతున్నారు. కాబట్టి
ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. నిరసన తెలియజేటువంటి హక్కు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. కానీ ఈ రోజు అలాంటివి చేయకుండా మరి పోలీసులు ఈ రకంగా వివరిస్తున్న దాన్ని నిరసిస్తున్నాం. తప్పకుండా ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలంటే నిరసన తెలియజేసుకునే హక్కును కూడా పోలీసులు కాపాడాలి. ఈ రోజు మీడియాకు స్వేచ్ఛ లేదు, ప్రజలకు స్వేచ్ఛ లేదు, మాట్లాడే వ్యక్తికి స్వేచ్ఛ లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం అప్రజాస్వామికంగా ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వాన్ని నడపాలని చూస్తున్నది. ఇచ్చిన హామీలు నెరవేర్చలేకుండా ఈ రోజు ఇల్లు ఇస్తామని చెప్పి 2 సంవత్సరాలు ఊరిస్తున్నది. ఇచ్చినటువంటి ఇల్లు కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులకు వాళ్ళ యొక్క అనుచరులకు మాత్రమే ఇచ్చులు. నిజంగా ఈ పేదవాళ్లకు రాలేదు. కాబట్టి ఈ ఇందిరమ్మ ఇళ్ల విషయంలో న్యాయ విచారణ జరపండి. అక్రమంగా కేటాయించిన వాళ్ళు ఇందులో మధ్యదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తా ఉన్నారనే విషయం కూడా బహిర్గతం అవుతున్నది. కాబట్టి ఇవన్నిటి కూడా తేటతెల్లం కావాలంటే తప్పకుండా విచారణ జరపాలి, న్యాయబద్ధంగా కొనసాగాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఇక్కడ అనేక విషయాలలో మంత్రి గారు ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారు మరి ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీ నాయకులను భయపెట్టి రాజ్యం వెళ్ళాలనుకుంటే ఇది ఎక్కువ కాలం కొనసాగదనే విషయాన్ని కూడా వారు గుర్తెరగాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇలాంటి చర్యలు పోలీసు అధికారులు చేయొద్దని కూడా విజ్ఞప్తి చేస్తామని. కాంగ్రెస్ ఇప్పుడు చట్టం అనేది అందరికీ ఒకటే ఉండాలి. చట్టం ఒకరికి చుట్టం కాదు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరి ర్యాలీ చేసే అవకాశం ఎట్లిస్తారు? బీఆర్ఎస్ పార్టీకి నిరసన చేసే అవకాశం ఎందుకు ఇవ్వరని చెప్పి ఈ రోజు జిల్లా యంత్రాంగాన్ని ప్రశ్నిస్తున్నాం. ఎస్పీ గారిని అదేవిధంగా ఇక్కడ పోలీసు అధికారులను కూడా ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికే పోలీసులు అంటే చులకనైతా ఉన్నది. మీరు ఈ రకంగా చేస్తే పోలీసు వ్యవస్థ పైన నమ్మకం పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి చర్యలు చేయబడ్డది. మరి ఈ సందర్భంగా పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. సిగ్గనిపిస్తలేదా ఈ కాంగ్రెస్ పార్టీ రాజ్యం నడిపే మంత్రులకి? పోవచ్చా తుమ్మల నాగేశ్వరరావుకి ఇక్కడి నుంచి 100 అడుగుల దూరంలో చెప్పులు లైన్లో పెట్టి రైతులు ఏడుస్తా ఉన్నారు. మేము అడిగిన ఇప్పటి నుంచి 10 రోజులు అవుతుంది సార్, రోజు రావడం, లైన్లో నిలబడడం, అయిపోయిందని చెప్పి వెళ్ళిపోవడం అని ఏడుస్తా ఉన్నారు రైతులు. గిరిజన ప్రాంతం, చిన్న రైతుల ప్రాంతం, ఆదివాసుల ప్రాంతం ఏది సమీక్ష చేసిందా? ఊరేగడానికి పోతున్నారు కదా. ఒకనాడే మరి యూరియా షార్టేజ్ ఏంది ములుగు జిల్లాలో, రైతుల బాధ ఏంది, రుణమాఫీ ఏమైనా జరిగింది మాట్లాడింది? ఎప్పుడైనా సమీక్ష జరిగిందా? ఈ అరాచకాల మీద, క్రైమ్ రేట్ మీద ఎలాంటి క్రైమ్ జరుగుతున్నాయి ఈ జిల్లాలో అని చెప్పి ఎప్పుడన్నా మాట్లాడే ప్రయత్నం చేసిందా? తెలుసుకునే ప్రయత్నం చేసిందా? ఖచ్చితంగా సీతక్క గారి యొక్క ఆశీర్వాదంతో ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నడిపించే నాయకత్వము 100 కోట్ల రూపాయల అక్రమార్జనకు పాల్పడుతున్నది. అక్రమాస్తులు సంపాదించి అందులో కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, ముఖ్యమంత్రితో సహా అందరికి కూడా వాటాలు పోతున్నాయి. కాబట్టి ఈ అరాచకాలకు, కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు పోలీసులు పట్టాల్సి మొన్న ఒక ముఖ్య రమేష్ అనేటువంటి ఒక యువకుడు ఈ ప్రభుత్వం కేటాయించినటువంటి ఇందిరమ్మ ఇళ్లలో చుక్క రమేష్ మరి చనిపోయినటువంటి చుక్క రమేష్ ఎవరైతే ఉన్నాడో ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో ఇందిరమ్మ ఇళ్లలో కేటాయింపులలో జరిగినటువంటి అక్రమాల గురించి, జరిగినటువంటి తప్పుల గురించి ప్రస్తావన చేస్తే పోలీసు అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అతన్ని ఒక రకంగా భయానికి గురి చేస్తే అతను ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. అలాంటి ఆత్మహత్యకు ప్రేరేపణమైనటువంటి వ్యక్తుల మీద కఠినమైనటువంటి చర్య తీసుకోవాలని ఈరోజు భారత రాష్ట్ర సమితి ఈ యొక్క జరిగినటువంటి ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి మరి అప్రజాస్వామిక విధానాల పట్ల మొన్న ఒక మీడియా మిత్రులను కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి దాడి చేయడం, ఇలా ఈ నియోజకవర్గంలో పరిపాటైంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు ఈ జిల్లా కేంద్రంలో మా పార్టీ పిలుపునేయడం జరిగింది నిరసన కార్యక్రమం చేయాలని. కానీ
దీన్ని అడ్డుకోవడం కొరకు ఉదయం నుంచే పోలీస్ అధికారులు మా నాయకులందరినీ కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం, గృహ నిర్బంధాలు చేపట్టడం మరి అన్ని కూడా చేపడుతున్నారు. కాబట్టి ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. నిరసన తెలియజేటువంటి హక్కు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. కానీ ఈ రోజు అలాంటివి చేయకుండా మరి పోలీసులు ఈ రకంగా వివరిస్తున్న దాన్ని నిరసిస్తున్నాం. తప్పకుండా ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలంటే నిరసన తెలియజేసుకునే హక్కును కూడా పోలీసులు కాపాడాలి. ఈ రోజు మీడియాకు స్వేచ్ఛ లేదు, ప్రజలకు స్వేచ్ఛ లేదు, మాట్లాడే వ్యక్తికి స్వేచ్ఛ లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం అప్రజాస్వామికంగా ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వాన్ని నడపాలని చూస్తున్నది. ఇచ్చిన హామీలు నెరవేర్చలేకుండా ఈ రోజు ఇల్లు ఇస్తామని చెప్పి 2 సంవత్సరాలు ఊరిస్తున్నది. ఇచ్చినటువంటి ఇల్లు కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులకు వాళ్ళ యొక్క అనుచరులకు మాత్రమే ఇచ్చులు. నిజంగా ఈ పేదవాళ్లకు రాలేదు. కాబట్టి ఈ ఇందిరమ్మ ఇళ్ల విషయంలో న్యాయ విచారణ జరపండి. అక్రమంగా కేటాయించిన వాళ్ళు ఇందులో మధ్యదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారనే విషయం కూడా బహిర్గతం అవుతున్నది. కాబట్టి ఇవన్నిటి కూడా తేటతెల్లం కావాలంటే తప్పకుండా విచారణ జరపాలి, న్యాయబద్ధంగా కొనసాగాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఇక్కడ అనేక విషయాలలో మంత్రి గారు ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారు మరి ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీ నాయకులను భయపెట్టి రాజ్యం వెళ్ళాలని అనుకుంటే ఇది ఎక్కువ కాలం కొనసాగదనే విషయాన్ని కూడా వారు గుర్తెరగాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇలాంటి చర్యలు పోలీసు అధికారులు చేయొద్దని కూడా విజ్ఞప్తి చేస్తామని. కాంగ్రెస్ ఇప్పుడు చట్టం అనేది అందరికీ ఒకటే ఉండాలి. చట్టం ఒకరికి చుట్టం కాదు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరి ర్యాలీ చేసే అవకాశం ఎట్లిస్తారు? బీఆర్ఎస్ పార్టీకి నిరసన చేసే అవకాశం ఎందుకు ఇవ్వరని చెప్పి ఈ రోజు జిల్లా యంత్రాంగాన్ని ప్రశ్నిస్తున్నాం. ఎస్పీ గారిని అదేవిధంగా ఇక్కడ పోలీసు అధికారులను కూడా ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికే పోలీసులు అంటే చులకనైతా ఉన్నది. మీరు ఈ రకంగా చేస్తే పోలీసు వ్యవస్థ పైన నమ్మకం పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి చర్యలు చేయబడ్డది. మరి ఈ సందర్భంగా పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ నుంచి ములుగు జిల్లాలో నిర్బంధం జరుగుతుంది. ఇక్కడ ఈరోజు 7th జూలై 2025 ములుగు జిల్లాలో బ్లాక్ డే గా ప్రకటించాలి. ఇక్కడ ప్రజాస్వామ్యము ఖూనీ అయింది. ఎవరిని కూడా మాట్లాడనీయడం లేదు. ఎవరో పేద ప్రజలు ప్రశ్నించినందుకు అధికారులని వినియోగించి వాళ్ళు ప్రాణాలు కూడా కోల్పోయినరు. గ్రామ సభలు కూడా ఎదుర్కొంటున్నారు ఈ కాంగ్రెస్ నాయకులు. ఎవరు కూడా మాట్లాడకుండా మేము ఈ రోజు పీస్ఫుల్ గా కార్యక్రమం చేద్దామంటే మమ్మల్ని అక్రమ అరెస్టులు చేసిండ్రు. ములుగు జిల్లా వ్యాప్తంగా టోటల్ అన్ని మండలాల్లో అందరు నాయకులని ఏమన్నా ఉంటే పోలీస్ యాక్ట్ అని చెప్పి అరెస్ట్ చేసి మేము పేద ప్రజల కోసం ప్రతిపక్షంలో ఉన్నాము. మేము ప్రజల కోసం మేము గొంతు విప్పితే మా గొంతు నొక్కాలని చూస్తున్నారు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మమ్మల్ని ఎందుకు బొలుగు పోనీయరు? ఎందుకు పోలీస్ యాక్టు? ప్రభుత్వం చేసే తప్పులని మేము ఎదిరిస్తే పోలీస్ యాక్టా? ఇక్కడ ఎమర్జెన్సీ పరిపాలన నడుస్తుంది. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ఎట్లయితే దేశవ్యాప్తంగా పెట్టిందో మంత్రి సీతక్క గారు ములుగు జిల్లాలో ఎమర్జెన్సీ ప్రకటించిన ఘనత తనకే దక్కుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు మేము డిమాండ్ చేసేది ఇందిరమ్మ కమిటీలు రద్దు చేయాలి. అధికారుల చేతికి ఈ ఇందిరమ్మ లబ్ధిదారులు గ్రామ సభలో ఎన్నుకునే అవకాశం కల్పించాలి. పేద ప్రజలు ఉన్నారనే ఎవరైతే ఉన్నారో 20,000 మందిని గుర్తించిండ్రో వాళ్ళందరికీ ఏకకాలంలో ఇండ్లు శాంక్షన్ చేయాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాను. అలాగే చాలా సమస్యలు ఉన్నాయి. రైతులు మొన్నటికి మొన్న 7,000-8,000 ఎకరాలల్లా పంట నష్టం జరిగింది. వాళ్లకు టోటల్ గా మొత్తం ఒక గింజ కూడా వాళ్ళు కోసే పరిస్థితి లేకుండా దాదాపు 8,000 ఎకరాల రైతులు ఈ 3-4 మండలాలల్లా బాధపడుతుండ్రు. వాళ్లకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి మళ్ళీ మేము పోయి అడిగినా కొద్దీ టోకన్ కావాలి, టోకన్ పడ్డది, టోకన్ కావాలి, తోక కావాలి, తొండం కావాలి. ఇవన్నీ కాదు. మళ్ళీ అగ్రికల్చర్ సీజన్ స్టార్ట్ అయింది. ఇమీడియట్ గా రేపటికి రేపు 10,000 రూపాయలు ఎకరానికి రిలీజ్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి రైతులను ఆదుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. రైతు భరోసాలో కూడా మోసమే. చాలా మందికి వాళ్ళు 2-3 విడతలు ఎగ్గొట్టిండ్రు. ఇప్పుడు ఈ విడత కూడా మీరు చక్కగా చేయలే, రుణమాఫీ చక్కగా చేయలే. ఇది ప్రజాపాలన ఎట్లయితుంది? ఇది ప్రజాపాలన కానే కాదు. తులం బంగారం అంటే మర్చిపోయింది పాపం. మా ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని చెప్పి మోసం చేసిన మాట రేవంత్ రెడ్డి గారు మీరు ఏ విధంగానైతే చెప్పిండ్రో ఇవన్నీ మీరు గుర్తు తెచ్చుకోవాలి. మీరు ప్రజల ద్వారా ఎన్నుకున్నా అని చెప్పుకునే వ్యక్తి ప్రజలకు ఇచ్చిన మాటలు కూడా నిలబెట్టుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. జై తెలంగాణ.
నిరసన కార్యక్రమం ఉందని చెప్పేసి అదే సార్ పీస్ఫుల్గానే చేస్తాను కదా సార్. పర్మిషన్ అదే వాళ్ళు అంటే నిన్న చెప్పారు కదండి ఇద్దరికి బోత్ పార్టీస్ వాళ్ళు అసలు వాళ్ళు ప్రభుత్వం నుండి వాళ్ళు నిరసన చేసుడు ఏంటి సార్, దేనికోసం చేస్తాం? మేము డేట్ అడిగిన తర్వాత వాళ్ళు డేట్ తీసుకొని ఇవన్నీ డ్రామాలు చేసి అధికారం బలం ఉన్నదన్న సార్ వాళ్ళు ఏంది? మేము పీస్ఫుల్గా చేసుకుంటున్నాం, మమ్మల్ని బయటికి పోనిస్తలేరు, ఎక్కడ పడితే అక్కడ అంతటా అరెస్ట్ చేస్తుంటాం. ప్రొటెస్ట్ చేసుకోవడం మాకేం లేదు కానీ నిరసన కార్యక్రమం చేస్తారని చెప్పేసి దానికోసం ముందే నిరసన చేయకపోతే ఎందుకు లా అండ్ ఆర్డర్ వస్తుంది సార్? మేము అందరం లా అబైడింగ్ సిటిజన్సే కదా, మమ్మల్ని అలౌ చేయండి. మేము అట్లీస్ట్ ములుగు దాకా పోవాలని మేము ప్లాన్ చేసుకున్నాము. ఎంతో మందిని అందరిని అరెస్ట్ చేసినారు. మాకు ఒక అవకాశం ఇవ్వాలి కదా, మేము పోయి అట్లీస్ట్ మా ప్రజలకు నిరసన కార్యక్రమం తెలియజేయాలి కదా వీళ్ళు చేసే నిరంకుశ పాలనకి. మొన్ననే మా కార్యకర్త కన్నయ్యగూడెంలో చనిపోయిండు, నాగేశ్వరరావు, మళ్ళీ ఇక్కడ రమేష్ చనిపోయాడు కాంగ్రెస్ వాళ్ళ వేధింపులకి. ఇవి రెండు కూడా. సో మేము అది కూడా హైలైట్ చేయకపోతే ఎట్లా సార్? ఒక మంత్రి గారు ఉండి అవి కూడా చూసుకోకపోతే అంటే అసలు అంటే ఎందుకు ఇంతమంది పోలీసులు అంటే రావాల్సిన అవసరం ఏంటి సార్? మేమేమన్నా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎప్పుడైనా చేసిండ్రా సార్ బీఆర్ఎస్ పార్టీ? మేము ఈ ములుగు జిల్లాలో ఎక్కడన్నా ఒక్క ఇన్సిడెంట్ మీరు చూపెట్టండి. మేము పొద్దున 4:30 నుంచి వచ్చిండ్రు, తాడవాళ్ళనైతే వాళ్ళని 4 గంటలకే అరెస్ట్ చేసిండ్రు. మేము చెప్పినాం కూడా పీస్ఫుల్గానే ఉంటాం. మాకు ప్రొటెస్ట్ చేసే అవకాశం కావాలి సార్. అట్లా టైం చెప్పండి. మేమేం పీస్ఫుల్గానే చేస్తాం కదా. చేయండి సార్, ఏమవుతుంది సార్? మేము మీకు మాట ఇచ్చినాం. వీ డోంట్ వాంట్ టు లైక్ డ్యామేజ్ ఎనీబడి. ఎవరిని కూడా డ్యామేజ్ చేయాలని మా ఇంటెన్షన్ లేదు. యాక్చువల్లీ సార్ వీళ్ళను అక్కడే చేయాలి సార్, ఏంటి చేయాలి? నేనే తక్కువ వేస్తాను సార్, అన్ని పోలీసులు ఎక్కువ వేసి నేనే తక్కువ వేస్తాను. ఇప్పటికీ మేము కోఆపరేట్ చేస్తాను సార్. ఇప్పుడున్న ముఖ్యుల్ని మా నలుగురు 5 తీసుకుపోయి అరెస్ట్ చేసిండ్రు పొద్దున్నే. మేము కోఆపరేట్ చేస్తాను, వాళ్ళు ఏం చేయరు, కోఆపరేట్ చేస్తాను. ఇప్పుడు వాళ్ళని ఉంటే మీకు వచ్చేది ఏం లేదు. ఇక్కడ కూడా కన్నయ్యగూడెంలో అరెస్ట్ చేసిండ్రు, మంగపేటలో అరెస్ట్ చేసిండ్రు. ఏమైతాను సార్? అంటే మేమేమన్నా కాన్వాయిలు అటాక్ చేస్తామా సార్? అది మా ప్రోగ్రాంలో లేదు. అది ప్రొటెస్ట్ చేస్తానికి అవకాశం ఉండాలి సార్ డెమోక్రసీలా. ఎన్ని గంటలకు ఇస్తారు సార్ మాకు టైం చెప్పండి? ఈరోజు లేదు అని చెప్పారు కదా. అట్లా ఎట్లా సార్? అట్లా కుదరదు సార్ మాకు. వాళ్ళు అసలు వాళ్ళ టాపిక్ లేదు సార్, వాళ్ళ టాపిక్ మాకు సంబంధం లేదు సార్. ఇన్ వాట్ వే? ఎవరినైనా అడగని వీళ్ళ నవ్వుతారు సార్. అసలు వాళ్ళకి అధికారం పార్టీలు ఉండి ఎవరైనా చేస్తారా సార్? అంటే ఇందిరమ్మ ఇండ్లు జరిగిన అవకతవకలు కోసం రేవంత్ రెడ్డి మీద చేస్తారా వాళ్ళు ప్రొటెస్ట్? 10 ఏళ్లలో అద్భుతంగా పరిపాలించండి కేసీఆర్ గారు, బ్రహ్మాండంగా నీళ్లు ఇచ్చి 1,00,000 ఎకరాలకు. మా పరిపాలన మీద ప్రొటెస్ట్ చేస్తారట, సిగ్గుండాలే. 70 ఏళ్లలో వాళ్ళు చేయండి బీఆర్ఎస్ చేసిందని ప్రచారం చేసుకుంటాను చేస్తారా? ఎందుకు చేస్తారు వాళ్ళు? మాకు అవకాశం మీ టైం చెప్పండి. రండి. ఇన్ఫార్మేషన్ మేమేం బట్ మీరు అప్లైడ్ ఫర్ పర్మిషన్. వై యూ రిజెక్టెడ్? ఫర్ వాట్? వీ వాంట్ ఎ వ్యాలిడ్ రీజన్ as to why you rejected. ఇంత అవసరమా సార్? జస్ట్ మమ్మల్ని అలౌ చేస్తే మీకు ఇంత స్ట్రెయిన్ అవసరమే లేకుండా పొద్దున 5 గంటలకు 4 గంటలకు మీరు లేచి